మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం క్వశ్చన్ ఫ్రేమింగ్ వర్డ్స్ వాటిని ఎలా ఉపయోగించాలి అనేటువంటి చూద్దాం. క్యా, క్యా ఏమిటి, వాట్. క్యా అంటే తెలుగులో ఏమిటి అని అర్థం. నెక్స్ట్ కౌన్, కౌన్ తెలుగులో దాని మీనింగ్ ఎవరు, ఎవరు. హూ. నెక్స్ట్ వర్డ్ కిస్కో, కిస్కో ఎవరిని, ఎవరిని. కిస్కో అంటే ఎవరిని. హూమ్, కిస్కా, కిస్కి, కిస్కే. కిస్కా, కిస్కి, కిస్కే. కిస్కో అంటే ఎవరిని అని, కిస్కా అంటే ఎవరిది అని. కౌన్సా, కౌన్సా, కౌన్సీ, కౌన్సే. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా పుంలింగ ఏకవచనం అయితే సా అని వస్తుంది, పుంలింగ బహువచనం అయితే సే వస్తుంది, స్త్రీలింగ ఏకవచనం అయినా బహువచనం అయినా సి అని వస్తుంది. కౌన్సే ఏది, ఏది. కౌన్సే ఏది, విచ్. ఆ తర్వాత కబ్, కబ్ ఎప్పుడు, వెన్. నెక్స్ట్ కహా, కహా ఎక్కడ, వేర్. నెక్స్ట్ వర్డ్ క్యూ, క్యూ ఎందుకు, వై. కైసా, కైసి, కైసే ఈ మూడింటికి మీనింగ్ ఎలా అనేటువంటిది. హౌ. కిత్నా, కిత్ని, కిత్నే ఎంత అనేటువంటిది. పుంలింగ ఏకవచనం అయితే కిత్నా, పుంలింగ బహువచనం అయితే కిత్నే, స్త్రీలింగ ఏకవచనం అయినా బహువచనం అయినా కిత్ని. హౌ మచ్. ఇప్పుడు మనం క్వశ్చనింగ్ వర్డ్స్ చూసాం కదా, క్వశ్చనింగ్ వర్డ్స్ దాని మీనింగ్ చూసాం. ఇప్పుడు ఒక సెంటెన్స్ చూసి ఆ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. యహ్ ఏక్ ఫల్ హై, యహ్ ఏక్ ఫల్ హై, దిస్ ఈజ్ ఏ ఫ్రూట్. ఇది సెంటెన్స్. యహ్ ఏక్ ఫల్ హై ఇది కంప్లీట్ మీనింగ్ ఉండే సెంటెన్స్. ఏంటిది? యహ్ అంటే ఇది, ఏక్ ఫల్ అంటే ఒక ఫ్రూట్ అని అర్థం అన్నమాట. యహ్ ఏక్ ఫల్ హై అంటే ఇది ఒక పండు. సరే, దీని నుంచి మనం క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలి? మనం ఈ సెంటెన్స్ లో మెయిన్ ఏం చెప్తున్నామో దాన్ని గమనించాల. చూడండి, ఇక్కడ యహ్ ఏక్ ఫల్ హై ఏం చెప్తున్నాము? ఇది ఒక ఫ్రూట్, ఇది ఒక పండు అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఎలా అడగచ్చు? సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ని అర్థం చేసుకోవాలి. యహ్ ఏక్ ఫల్ హై ఇది ఒక పండు. యహ్ క్యా హై ఫస్ట్ ఏం చెప్తాం మనం? ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. యహ్ అనేటువంటి వర్డ్ ఉంది కదా, ఇది పండు అని చెప్తున్నాం కదా, ఇది ఏమిటి? ఇదే కదా అడుగుతాం జనరల్ గా. సో ఇదేంటి అని అడిగితే యహ్ ఏక్ ఫల్ హై అని చెప్పాలి. యహ్ ఏక్ ఫల్ హై. ఫల్ కాదు కితాబ్ అనుకోండి, యహ్ ఏక్ కితాబ్ హై. ఓకే, యహ్ ఏక్ కితాబ్ హై. ఇప్పుడు ఏక్ ఫల్ హై అన్నారు కదా, కితనే ఫల్ హై అని క్వశ్చన్ అడిగితే ఏక్ ఫల్ హై అని ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడగచ్చు? ఇక్కడ ये क्या है, एक फल है. कितने फल हैं? एक फल है. नेक्स्ट सेंटेंस, राकेश मेरा भाई है. రాకేష్ మేరా భాయ్ హై. ఇక్కడ ఏం క్వశ్చన్ అడగచ్చు? ఫస్ట్ మనం సెంటెన్స్ ని అర్థం చేసుకోవాలి. రాకేష్, రాకేష్ అనేటువంటి వాడు మేరా భాయ్ హై అంటే నా బ్రదర్. రాకేష్ ఈజ్ మై బ్రదర్. సరే, రాకేష్ నా బ్రదర్ అని చెప్తున్నాం. క్వశ్చన్ ఏం చేయొచ్చు? రాకేష్ కిస్కా భాయ్ హై అడగచ్చా? రాకేష్ కిస్కా భాయ్ హై. కిస్కా ఎవరి యొక్క బ్రదరీనా? రాకేష్ అనేటువంటి వాడు ఎవరి బ్రదరు? రాకేష్ మేరా భాయ్ హై, రాకేష్ ఉస్కా భాయ్ హై, రాకేష్ కిషోర్ కా భాయ్ హై. मैं भारत से हूं, मैं भारत से हूं. I am from India అంటే నేను ఇండియా నుండి వచ్చాను. आप कहां से आए? ఏం క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ? आप कहां से आए?
మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం సమాధానం చెప్తున్నారు? మే భారత్ సే హూ. మే భారత్ సే హూ. నెక్స్ట్, తుమ్ ఠీక్ హో? తుమ్ ఠీక్ హో? యు ఆర్ ఓకే? అంతా ఓకేనా? బాగున్నావా? సో ఇలా అడిగేటప్పుడు ఆప్ కైసే హే? మీరు ఎలా ఉన్నారు? మే ఠీక్ హూ. నేను బాగున్నాను. ఆప్ కైసే హే? మీరు ఎలా ఉన్నారు? మే ఠీక్ హూ. నేను బాగున్నాను. అంటే ఈ సెంటెన్స్‌లో తుమ్ కైసే హో అని క్వెషన్ అడిగితే మే ఠీక్ హూ అని ఆన్సర్ చెప్పాలన్నమాట. ఓకే? ఠీక్ హూ అంటే బాగున్నాను అని అర్థం అన్నమాట. తుమ్ కైసే హో? మే ఠీక్ హూ. ఆ కైసే అనేటువంటి పదం, ఈ పదం ఇక్కడ ఠీక్ అనేటువంటి ప్లేస్‌లో వస్తుందన్నమాట. తుమ్ కైసే హో అని వస్తుంది క్వెషన్ అప్పుడు. అప్పుడు ఆ కైసే తీసేసి ఈ ఠీక్ అనేటువంటి పదాన్ని వాడితే అదే ఆన్సర్ అయిపోతుంది. అర్థమవుతుందా? తుమ్ ఠీక్ హో, ఇక్కడ క్వెషన్ అడగాలంటే తుమ్ కైసే హో. ఓకేనా? తుమ్ ఠీక్ హో, ఇది కూడా క్వెషనే. నువ్వు ఎలా ఉన్నావు అని అడగడం. తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు ఇలా కూడా అడగొచ్చు. మనం అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? ఇక్కడ తుమ్ ప్లేస్‌లో మై పెట్టి మే ఠీక్, ఈ హో ప్లేస్‌లో ఇక్కడ తుమ్ వచ్చింది కాబట్టి హో వచ్చింది. అలాగే మై వచ్చినప్పుడు ఇక్కడ హూ రాయాలి. మే ఠీక్ హూ, మే ఠీక్ హూ, మే ఠీక్ హూ ఇలా చెప్పాలన్నమాట. యహా 10 విద్యార్థి హై. యహా 10 విద్యార్థి హై. ఇక్కడ 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. యహా 10 అంటే 10, విద్యార్థి స్టూడెంట్స్ హై ఉన్నారు. సో యహా 10 విద్యార్థి హై. 10 స్టూడెంట్స్ ఆర్ హియర్. 10 స్టూడెంట్స్ ఆర్ హియర్. కితనే విద్యార్థి హై? క్వెషన్ ఏం అడుగుతున్నారు ఇక్కడ? కితనే విద్యార్థి హై? ఆన్సర్ ఏం చెప్తున్నారు ఇక్కడ? 10 విద్యార్థి హై. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 10 విద్యార్థి. యహా కితనే విద్యార్థి హై? ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? యహా 10 విద్యార్థి హై. యహా 10 విద్యార్థి హై. చూడండి ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, బాగా వినండి. యహా ఈ వర్డ్ తీసి ఈ 10 విద్యార్థి అనేటువంటి ప్లేస్‌లో పెట్టండి. యహా కితనే విద్యార్థి హై. ఓకే? యహా కితనే విద్యార్థి హై. ఇక్కడ విద్యార్థి అనేటువంటిది ఉపయోగిస్తున్నాం. 10 అనేటువంటి ప్లేస్‌లో క్వెషన్ అడుగుతున్నాం అన్నమాట. యహా కితనే విద్యార్థి హై. ఇప్పుడు కితనే అంటే నంబర్ చెప్పాలన్నమాట. ఇప్పుడు కితనే ఎంతమంది అన్నప్పుడు ఇక్కడ 10, 5, 2, 20 చెప్పాలి. ఓకేనా? అంటే వాళ్ళు అడిగేటువంటి క్వెషన్ ఏంటి ఇక్కడ? యహా అంటే ఇక్కడ. ఓకేనా? కితనే అంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. యహా 10 విద్యార్థి హై. ఇక్కడ 10 మంది విద్యార్థులు ఉన్నారు. యహా 10 ఆద్మీ హై. ఇక్కడ 10 మంది వ్యక్తులు ఉన్నారు. సో ఏ విధంగా అయినా ఇక్కడ ఎంతమంది అనే క్వెషన్ హిందీలో అడగాలంటే కితనే అనేటువంటి వర్డ్ యూజ్ చేయాలి. అప్పుడు యహా కితనే విద్యార్థి హై. అదే ఇక్కడ వర్డ్ మారిందనుకోండి, సెంటెన్స్ ఫ్రేమింగ్ ఒకేలా ఉంటుంది చూడండి. యహా కితనే ఆద్మీ హై. యహా కాకపోతే వహా అవుతుంది. వహా అంటే ఏంటి? అక్కడ అని అవుతుంది. సో ఇక్కడ అనేటువంటి ప్లేస్‌లో అక్కడ అయ్యుండొచ్చు. ఓకే? అక్కడ ఎంతమంది ఉన్నారు? వహా 10 ఆద్మీ హై. ఓకే? యహా కితనే ఆద్మీ హై. ఇక్కడ ఎంతమంది వ్యక్తులున్నారు? ఇక్కడ 10 మంది వ్యక్తులున్నారు. యహా కితనే విద్యార్థి హై. యహా కితనే విద్యార్థి హై. ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 10 మందిని ఆన్సర్ చెప్తున్నావు. ఓకే? ఆన్సర్‌లో ఏం చెప్తున్నావు? యహా కితనే విద్యార్థి హై అంటే యహా 10 విద్యార్థి హై అని ఆన్సర్ చెప్తున్నావు అన్నమాట. క్వెషన్ అడిగేటప్పుడు 10 ప్లేస్‌లో కితనే అనేటువంటిది వస్తుంది. అదే ఆన్సర్ చెప్పేటప్పుడు ఆ కితనే అని అడుగుతున్నారని అర్థం చేసుకొని ఆ నంబర్‌ని మనం చెప్పాలన్నమాట. అంటే ఆ సెంటెన్స్‌లోనే మనకు ఆన్సర్ ఉంటుంది. ఆ సెంటెన్స్ కంప్లీట్‌గా యాస్ ఇట్ ఈజ్ వాడతాము. ఆ నంబర్‌ని మాత్రం యాడ్ చేస్తాం అన్నమాట. యహా కితనే విద్యార్థి హై అంటే యహా 10 విద్యార్థి హై. ఇలా క్వెషన్‌ని ఫ్రేమ్ చేయడం, ఆన్సర్ చేయడం అలవాటు చేసుకోవాలి. యహా కాకపోతే వహా వస్తుంది. విద్యార్థి కాకపోతే ఆద్మీ అనో, బాలక్ అనో ఏదో వస్తుంది. సో వొకాబులరీ నేర్చుకున్నప్పుడు దాని మీనింగ్ మనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్వెషన్ ఫ్రేమింగ్, దాని యొక్క మీనింగ్ ఏంటి?
దాన్ని ఎలా అడగాలి ఇది అర్థం చేసుకున్నాం అనుకోండి, మెల్లగా ప్రతి క్వశ్చన్ మనకు అర్థం అవుతుంది, దాని ఆన్సర్ కూడా మనం చెప్పగలుగుతాం. ఈ విధంగా అన్నమాట. 10 స్టూడెంట్స్ ఆర్ హియర్ అంటే 10 మంది విద్యార్థులు ఉన్నారు. సో ఫస్ట్ మనం క్యా అనేటువంటి వర్డ్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, తుమ్హారా నామ్ క్యా హై. ఏంటి? తుమ్హారా నామ్ క్యా హై అంటే ఇక్కడ నీ పేరేంటి అని అర్థం. మేరా నామ్ శ్రీనివాస్ హై. నా పేరేంటి? శ్రీనివాస్. ఇప్పుడు ఆ శ్రీనివాస్ అనేటువంటి వర్డ్ తీసేసి మీ పేరు పెట్టి సేమ్ సెంటెన్స్ చెప్పండి. తుమ్హారా నామ్ క్యా హై. మీ పేరేంటి? అప్పుడు మేరా నామ్ డాష్ హై. మీ పేరు చెప్పండి ఇక్కడ. మేరా నామ్ డాష్ హై. అయిపోయిందా? సో మీరు నన్ను అడగండి ఇప్పుడు. తుమ్హారా నామ్ క్యా హై. మీ పేరు ఏంటి? ఓకే. సో నేను అప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? మేరా నామ్ శ్రీనివాస్ హై. క్యా తుమ్ ఖుష్ హో? నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఆర్ యు హ్యాపీ? ఇప్పుడు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఆనందంగా ఉన్నారా అని. ఏం ఆన్సర్ చెప్తారు? క్యా తుమ్ ఖుష్ హో అంటే హా మే ఖుష్ హూ అని ఒక ఆన్సర్ చెప్తారు. లేదు నేను ఆనందంగా లేను అని ఆన్సర్ చెప్పాలంటే నహీ మే ఖుష్ నహీ హూ. నేను ఆనందంగా లేను. ఓకేనా? హా మే ఖుష్ హూ. ఎస్ నేను హ్యాపీగా ఉన్నాను. ఓకే, హ్యాపీగా ఉన్నాను నేను అని చెప్పేటప్పుడు హా ఫస్ట్, మే నేను, ఖుష్ హ్యాపీగా, హూ ఉన్నాను, నహీ అంటే లేదు, మే అంటే నేను, ఖుష్ నహీ హూ హ్యాపీగా లేను. ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్యా యహ్ సచ్ హై. క్యా యహ్ సచ్ హై. ఇది నిజమేనా? ఇట్ ఈస్ ట్రూ. ఇది నిజమేనా? क्या यह सच है? नहीं यह सच नहीं है. ఇది నిజం కాదు. नहीं यह सच नहीं है. ఓకే, नहीं అని ఒకే వర్డ్ చెప్పొచ్చు. यह सच नहीं है ఇలా కూడా చెప్పొచ్చు. ఓకేనా? यह सच नहीं है అంటే ఇది నిజం కాదు. हाँ यह सच है అవును ఇది నిజమే. नहीं यह सच नहीं है లేదు ఇది నిజం కాదు. ఇలా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, क्या तुम आज स्कूल जा रहे हो? क्या तुम आज స్కూల్ जा रहे हो? నువ్వు ఇవాళ స్కూల్కి వెళ్తున్నావా? क्या तुम आज స్కూల్ जा रहे हो? Are you going to school today? నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్తున్నావా? తుమ్ అంటే నీవు, ఆజ్ అంటే టుడే, స్కూల్ అంటే పాఠశాల, జా రహే హో అంటే వెళ్తున్నావా అని అర్థం. ఓకేనా? ఇవాళ నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఆ క్వశ్చనింగ్ వర్డ్ చూడండి, క్యా అనేటువంటిది ముందు వచ్చింది అనమాట. క్యా తుమ్ ఆజ్ స్కూల్ జా రహే హో? తుమ్ ఆ స్కూల్ జా రహే హో క్యా? వెళ్తున్నావా అని అడిగేటప్పుడు కూడా క్యా తుమ్ స్కూల్ జా రహే హో, తుమ్ ఆ స్కూల్ జా రహే హో క్యా? ఇవాళ నువ్వు వెళ్తున్నావా అని ఈ విధంగా కూడా అడగచ్చు అనమాట. ఆర్ యు గోయింగ్ టు స్కూల్ టుడే? ఇవాళ నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? क्या तुम्हें यह पसंद है? क्या तुम्हें यह पसंद है? डू यू लाइक दिस? నీకు ఇది ఇష్టమేనా? क्या तुम्हें यह पसंद है? डू यू लाइक दिस? నీకు ఇది ఇష్టమేనా? हाँ मुझे पसंद है అని చెప్పొచ్చు, नहीं मुझे पसंद नहीं है అని చెప్పొచ్చు. क्या तुम्हें यह पसंद है? నీకు ఇది ఇష్టమేనా? తుమ్హే అంటే నీకు, యహ్ పసంద్ హై ఏదో ఒక వస్తువుని మీ ముందుంచారు, ఇది ఇష్టమా అని మిమ్మల్ని అడిగారు హిందీలో. ఓకే, ఇది ఇష్టమేనా? లేదు అది ఇష్టమా అని అడుగుతున్నారు అనుకోండి, దూరంగా ఉందనుకోండి వస్తువు, వహ్ పసంద్ హై. ఓకే, లేదంటే వహ్ ఆద్మీ పసంద్ హై, యహ్ ఆద్మీ పసంద్ హై. ఇతని ఇష్టమా అతని ఇష్టమా, సో ఈ వస్తువు ఇష్టమా, ఈ డ్రెస్ ఇష్టమా, సో ఈ విధంగా ఏదన్నా అడగొచ్చు అనమాట. క్యా తుమ్హే యహ్ పసంద్ హై? మీకు ఇది ఇష్టమేనా? హా ముజే పసంద్ హై, నహీ ముజే పసంద్ నహీ హై. రెండు ఆన్సర్లు చెప్తాం అనమాట. హా ముజే పసంద్ హై, అవును నాకు ఇది ఇష్టం. హా యహ్ ముజే పసంద్ హై, ఇది నాకు ఇష్టమే. ఓకే, నహీ యహ్ ముజే పసంద్ నహీ హై, లేదు నాకు ఇది ఇష్టం లేదు. సో ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వర్డ్ కౌన్, ఎవరు, హూ. ఓకే, సో తుమ్హారా దోస్త్ కౌన్ హై? నీ యొక్క ఫ్రెండ్ ఎవరు? ఎవరు అని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు అనమాట.
ఓకే. నీ ఫ్రెండ్ ఎవరు? ఎవరు అన్నప్పుడు ఇక్కడ కౌన్ హై అని వచ్చింది. ఓకేనా? సో తుమ్హారా దోస్త్ కౌన్ హై? నీ ఫ్రెండ్ ఎవరు? మేరా దోస్త్ కా నామ్ రహీం హై. నా ఫ్రెండ్ పేరేంటి? రహీమ్. ఇది సెంటెన్స్ అనుకోండి. దాని నుంచి క్వెషన్ అడగండి మీరు. ఎలా అడుగుతారు? తుమ్హారా దోస్త్ కా నామ్ క్యా హై అని అడుగుతారు. ఆన్సర్ ఏం చెప్తారు? మేరా దోస్త్ కా నామ్ रहीम है। मेरा दोस्त का नाम రహీం है। వహా కౌన్ హై? అక్కడ ఎవరున్నారు? హూ ఈస్ దేర్? హూ ఈస్ దేర్? వహా అక్కడ, కౌన్ ఎవరు, హై ఉన్నారు, అక్కడ ఎవరు ఉన్నారు. యహా కౌన్ హై? ఇక్కడ ఎవరున్నారు. ఓకే. సో యహా మే హూ, ఇక్కడ నేనున్నాను. వహా ఆద్మీ హై? అక్కడ ఒక మనిషి ఉన్నాడు. వహా గాయ్ హై? అక్కడ ఒక ఆవు ఉంది. వహా ఏక్ కుత్తా హై? అక్కడ ఒక డాగ్ ఉంది. సో ఇలా యహా కౌన్ హై? వహా కౌన్ హై? సో ఇలా అడిగినప్పుడు అక్కడ ఫలానా వస్తువు ఉంది, ఫలానా వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఫలానా వస్తువు ఉంది, ఫలానా వ్యక్తి ఉన్నాడు అని చెప్పొచ్చు అన్నమాట. తుమ్హారే సాత్ కౌన్ థా? తుమ్హారే సాత్ కౌన్ థా? నీతో పాటుగా ఎవరు? తుమ్హారే సాత్ నీతో పాటు, కౌన్ ఎవరు, కౌన్ థా అంటే పాస్ట్ టెన్స్ సంబంధించినటువంటిది. ఓకే. నేను నిన్న చూశాను కదా, అప్పుడు నీతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరు? నిన్నటి సంబంధించింది అనమాట. తుమ్హారే సాత్ కౌన్ థా? ఓకే. నిన్న నీతో పాటుగా ఉన్నది ఎవరు? తుమ్హారా దోస్త్ కౌన్ హై? తుమ్హారా దోస్త్ నీ యొక్క ఫ్రెండ్ ఎవరు? ఆన్సర్ ఏం చెప్పొచ్చు దీనికి? మేరా దోస్త్ రహీం హై. మేరా దోస్త్ రహీం హై. ఆన్సర్ ఎక్కడ చెప్తున్నాము? ఇక్కడ కౌన్ అనేటువంటి వర్డ్ దగ్గర మనం రహీం అనేటువంటి వర్డ్ పెడితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది. తుమ్హారా దోస్త్ కౌన్ హై అంటే నీ ఫ్రెండ్ ఎవరు అని మనం ఆన్సర్ చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నాము? మేరా దోస్త్, మేరా ఇక్కడ తుమ్హారా అంటున్నాం కదా, నీ యొక్క అని. మన గురించి చెప్పేటప్పుడు మేరా అంటాం. ఓకే. ఎదుటి వాళ్ళ గురించి మనం క్వశ్చన్ చేసేటప్పుడు లేదంటే అడిగేటప్పుడు తుమ్హారా. ఓకే. తుమ్హారా దోస్త్. ఓకేనా? అదే ఇక్కడ మనం పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఆప్కా, ఆప్కా అంటాం రెస్పెక్టెడ్ వర్డ్. మన ఈక్వల్ గ్రూప్ వాళ్ళకైతే ఇక్కడ తుమ్హారా అని యూజ్ చేస్తాం. మన గురించి చెప్పేటప్పుడు మేరా అని చెప్తాం. మేరా. ఓకే. మేరా దోస్త్, మేరా దోస్త్ రహీం హై. మేరా దోస్త్ రహీం హై. సో హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? నెక్స్ట్ వహా కౌన్ హై? వహా కౌన్ హై? వహా అంటే అక్కడ, కౌన్ హై అంటే ఎవరు. వహా కౌన్ హై? అక్కడ ఎవరున్నారు. సో వహా బిల్లి హై. వహా బిల్లి హై. వహా కుత్తా హై. వహా ఆద్మీ హై. సో ఇక్కడ 3 వర్డ్సే. వహా అంటే అక్కడ, కౌన్ అంటే ఎవరు, హై అంటే ఉన్నారని. వహా కుత్తా హై? ఒక కుక్క ఉంది. వహా బిల్లి హై? అక్కడ ఒక పిల్లి ఉంది. వహా ఎక్ గాయ్ హై? అక్కడ ఒక ఆవు ఉంది. సో ఇక్కడ 3 వర్డ్ సెంటెన్స్ ఇక్కడ వహా గాయ్ హై, వహా ఆద్మీ హై, వహా బిల్లి హై. సో ఇలా సెంటెన్స్ అన్నమాట. క్వెషన్ అడగాలంటే వహా బిల్లి హై అనే దగ్గర వహా కౌన్ హై? బిల్లి తీసేసి కౌన్ అంటే ఎవరు. ఆన్సర్‌లో బిల్లి హై. వహా ఆద్మీ హై సెంటెన్స్. దాంట్లో ఆద్మీ అనేటువంటిది తీసేసి కౌన్ అని పెట్టండి. వహా ఆద్మీ హై. వహా ఆద్మీ హై. క్వెషన్ చేయాలంటే ఆద్మీ తీసేసి కౌన్ పెట్టేసేయండి. వహా కౌన్ హై. ఈ విధంగా క్వెషన్ అడగాలన్నమాట. హూ ఈస్ దేర్? తుమ్హారే సాత్ కౌన్ థా? తుమ్హారే సాత్ కౌన్ థా? నీతో పాటుగా ఎవరున్నారు. ఓకే. హూ వాజ్ విత్ యూ? ఎవరు నీతో ఉండేటువంటిది అని. తుమ్హారే సాత్ కౌన్ థా అన్నప్పుడు ఆన్సర్ మేరే సాత్ కల్ మేరే పితాజీ థే. मेरे साथ कल मेरे పితాజీ थे. తుమ్హారే సాత్ కౌన్ థా? థా అని వచ్చింది. ఓకే. సో అంతకుముందు గురించి అన్నమాట. తుమ్హారే సాత్ కౌన్ థా? నీతో పాటుగా నిన్న ఎవరో ఒక వ్యక్తి ఉన్నారే, అతను ఎవరు అని అడగడం అన్నమాట. తుమ్హారే సాత్ కౌన్ థా? వహ్ మేరా మిత్ర థా. అతను నా ఫ్రెండ్. అతను నా ఫ్రెండ్. వహ్ మేరా మిత్ర థా. వహ్ కౌన్ థా? వహ్ మేరా మిత్ర థా. అతను నా ఫ్రెండ్. कौन यह किताब पढ़ रहा है? कौन यह किताब पढ़ रहा है? कौन ఎవరు? यह किताब पढ़ रहा है.
యహ్ అంటే ఈ, కితాబ్ అంటే బుక్ అన్నమాట. పఢ్ రహా హై అంటే చదువుతున్నారు. ఎవరు ఈ బుక్ చదువుతున్నారు. ఓకే, ఇక్కడ ఎవరు అనేటువంటిది కౌన్, ఈ పుస్తకం ఎవరు చదువుతున్నారు. చదువుతున్నారు అనే దానికి రహా అనేటువంటిది ఉంటుందన్నమాట. పఢ్ రహా, లిఖ్ రహా, హస్ రహా, బోల్ రహా, సీక్ రహా. సో ఇలా వస్తుందన్నమాట. కంటిన్యూయస్, ఇప్పుడు జరుగుతూ ఉంది అన్నప్పుడు పఢ్ రహా, లిఖ్ రహా, బోల్ రహా, జా రహా ఇలా ఉంటుంది. ఇది చూడంగానే ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ కౌన్ యహ్ కితాబ్ పఢ్ రహా హై, ఎవరు చదువుతున్నారు ఇక్కడ ఫోకస్ చేయాలన్నమాట. కౌన్ అంటే ఇక్కడ పర్సన్ పేరు మీరు చెప్పాలి. ఈ యాజ్ ఇట్ ఈజ్ సెంటెన్స్ మీరు చెప్పవచ్చు మళ్ళీ ఆన్సర్ లో కూడా. ఓకే, కౌన్ యహ్ కితాబ్ పఢ్ రహా హై, రామ్ యహ్ కితాబ్ పఢ్ రహా హై, సీతా యహ్ కితాబ్ పఢ్ రహీ హై. సో ఇక్కడ చూడండి, పఢ్ రహీ హై అంటే స్త్రీలింగ్, పఢ్ రహా హై అంటే పుంలింగ్. ఒకవేళ ఫిమేల్ అనుకోండి, పఢ్ రహీ హై అని చెప్పండి. ఒకవేళ పర్సన్ ఇక్కడ సబ్జెక్ట్ మేల్ అనుకోండి, రామ్ యహ్ కితాబ్ పఢ్ రహా హై. ఫిమేల్ ఇక్కడ కౌన్ దగ్గర సీత ఉంది. సీత యహ్ కితాబ్ పఢ్, ఇక్కడ చేంజ్ చేయండి రహీ హై. ఈజీనా కాదా? సో ఇక్కడ కౌన్ అనే దగ్గర సబ్జెక్ట్ పెట్టాలి. రామ్ యహ్ కితాబ్ పఢ్ రహా హై, సీత యహ్ కితాబ్ పఢ్ రహీ హై. ఇలా యూజ్ చేయాలన్నమాట. హూ ఈజ్ రీడింగ్ దిస్ బుక్? तुम्हारी टीचर कौन है? तुम्हारी टीचर कौन है? मेरी टीचर पद्मजा मैडम है. मेरी टीचर पद्मजा मैडम है. मेरी टीचर पद्मजा मैडम है. So who is your teacher? Next word किसको. किसको ఎవరిని. చూడండి ఇక్కడ, तुमने यह चिट्ठी किसको लिखी. तुमने यह चिट्ठी किसको लिखी, ఎవరికి రాశావు. తుమ్నే అంటే నువ్వు, యహ్ చిట్టి ఈ లెటరు ఎవరికి రాసావు. కిస్కో ఎవరికి, లిఖి రాసావు. లిఖి అంటే రాసేసావు అని. ఓకే, లిఖి అంటే పాస్ట్ టెన్స్ అన్నమాట. లిఖి చూడండి, వెర్బ్ లిఖతా హై ఇప్పుడు రాస్తున్నాడు. లిఖా థా అంటే రాసేసాడు. లిఖేగా అంటే రాయిపోతున్నాడు. ఓకే, సో తుమ్నే యహ్ చిట్టి కిస్కో లిఖి ఎవరికి రాసావు. whom did you write this letter to? तुमने यह चिट्ठी किसको लिखी, ఎవరికి రాసావు. मैं यह चिट्ठी पिताजी को लिखी. तुमने అనేటువంటి ప్లేస్ లో మన ఆన్సర్ చెప్పేటప్పుడు मैंने అని చెప్పాలి. यह चिट्ठी ఈ యొక్క లెటర్, పితాజీకో కిస్కో అనే దగ్గర ఒక వర్డ్ కదా, ఎవరికి అనేటువంటి ఆ పర్సన్ పేరు ఇక్కడ పెట్టాలి. ఎవరికి నేను చెప్తున్నాను ఇక్కడ, పితాజీ అని చెప్తున్నాను అంటే నాన్నగారికి రాశాను. ఓకే, मैंने ఇక్కడ తుమ్నే అనేటువంటిది క్వశ్చన్ అడిగేటప్పుడు, ఆన్సర్ చెప్పేటప్పుడు మేనే. మేనే యహ్ అంటే ఈ అనేటువంటి అర్థం అనమాట. ఈ ఉత్తరం. ఓకే, యహ్ చిట్టి పితాజీకో లిఖి హై, నాన్నగారికి రాశాను. यह बहुत खूबसूरत गीत किसको समर्पित है. ఓకే, ఇది ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఎవరికి డెడికేట్ చేసింది. టు హూమ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ డెడికేటెడ్, ఇది ఎవరికి డెడికేట్ చేసింది. సో సెంటెన్స్ ఇంత పెద్దదిగా ఉంది కదా, మనం సింపుల్ గా ఆన్సర్ చెప్పాలి. ఎలా చెప్పాలి, కిస్కో సమర్పిత్ హై అంటే మిత్రకో సమర్పిత్ హై, పితాజీకో సమర్పిత్ హై, భాయ్కో సమర్పిత్ హై, బహన్కో సమర్పిత్ హై. సో ఇలా ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. తుమ్హారీ యహ్ ఖుష్ఖబరీ కిస్కో బతాయి జా రహీ హై, ఈ గుడ్ న్యూస్ ఎవరికి చెప్పబడుతుంది. కిస్కో ఇక్కడ వచ్చింది క్వశ్చన్. తుమ్హారీ యహ్ ఖుష్ఖబరీ, నీ యొక్క ఈ హ్యాపీ న్యూస్ కిస్కో బతాయి జా రహే హై, ఎవరికి చెప్పబడుతుంది. టు హూమ్ ఈజ్ దిస్ గుడ్ న్యూస్ బీయింగ్ షేర్డ్. కిస్కో బతాయి జా రహే హై, సేమ్ ఇక్కడ కిస్కో అనేటువంటి ప్లేస్ లో మిత్రకో బతాయి జా రహే హై, పితాజీకో బతాయి జా రహీ హై. సో ఇలా చెప్పాలన్నమాట. तुम यह सवाल किसको पूछना चाहते हो. तुम यह सवाल किसको पूछना चाहते हो. whom do you want to ask this question. तुम यह सवाल నువ్వు ఈ యొక్క క్వశ్చన్ కిస్కో పూछना चाहते हो ఎవరిని అడగాలనుకుంటున్నావు. కిస్కో ఎవరిని, పూछना चाहते हो ఎవరిని అడగాలనుకుంటున్నావు. मैं यह सवाल आपको पूछना चाहता हूं. मैं ఇక్కడ తుమ్ అనేటువంటి ప్లేస్ లో ఏం చెప్పాను నేను, మనం ఆన్సర్ చేసేటప్పుడు తుమ్ అనేటువంటి ప్లేస్ లో మే పెట్టాలి. మే యహ్ సవాల్ సేమ్ క్వశ్చన్ లో ఉండేటువంటి ఓడే మే యహ్ సవాల్ ఆప్కో కిస్కో అనేటువంటి దగ్గర ఆన్సర్ చెప్పాలన్నమాట. ఎవరిని అనేటప్పుడు మనం ఆప్కో
అంటే రెస్పెక్టెడ్ వర్డ్ అయితే ఆప్కో కదా. సో మిమ్మల్ని పూछना चाहता हूं, ఇక్కడ హో ఉంది కదా, ఇక్కడ తుమ్ము వచ్చింది కాబట్టి హో వచ్చింది. సో ఇక్కడ మే యూజ్ చేస్తున్నాం కదా, హెల్పింగ్ వెర్బ్ కూడా మార్చాలి, హూ అని రాయాలి. ఓకే, మే इस सवाल आपको पूछना చాహతా నా గురించి నేను చెప్తున్నాను కదా, అందుకని ఇక్కడ సింగులర్ రావాలి. చాహతా హూ హెల్పింగ్ వెర్బ్ హూ వస్తుంది. సో మే యహ్ సవాల్ ఆప్కో పూछना चाहता हूं అని ఆన్సర్ చెప్పాలి. उसने यह सवाल किसको पूछा था? उसने यह सवाल किसको पूछा था? तुम्हें पता है? Do you know whom he had asked this question to? उसने यह सवाल किसको पूछा था? उसने यह सवाल किसको पूछा था? उसने यह सवाल मुझे पूछा था. उसने यह सवाल मुझे पूछा था. చూడండి ఇక్కడ నేను मैंने यह सवाल उसको पूछा था ఎలా చెప్పొచ్చు? उसने यह सवाल मुझे पूछा था, నన్ను అడిగాడు ఆ క్వశ్చన్ అని చెప్పొచ్చు అన్నమాట. उसने అతను, यह सवाल ఈ క్వశ్చన్, किसको पूछा था ఎవరిని అడిగాడు, ఆన్సర్ ఏం చెప్తున్నాను? उसने यह सवाल అతను ఈ క్వశ్చన్, मुझे पूछा था నన్ను అడిగాడు. उसने यह सवाल राम को पूछा था లేదు రాముణ్ణి అడిగాడు. उसने यह सवाल भाई को पूछा था నా బ్రదర్ ని అడిగాడు. సో ఈ విధంగా చెప్పొచ్చు అన్నమాట. तुम्हें पता है నీకు తెలుసా? हाँ मुझे पता है, हाँ मुझे पता है అవును నాకు తెలుసు. उसने यह सवाल मुझे पूछा था నాకు తెలుసు, ఎవరిని అడిగాడు? అది నన్నే అడిగింది ఆ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా तुम्हें पता है అంటే हाँ पता है అని, నీకు తెలుసా అంటే తెలుసని, नहीं मुझे नहीं पता है నాకు తెలీదు అంటే नहीं पता है, मुझे नहीं पता है అంటే దీని యొక్క ఫుల్ ఆన్సర్ ఒకటే చిన్న వర్డ్ లో వచ్చేస్తుంది. ఏంటది? मुझे नहीं पता है నాకు తెలీదు, ఎవరిని అడిగారో నాకు తెలీదు. उसने यह सवाल किसको पूछा? मुझे पता नहीं है నాకు తెలీదు, ఇలా కూడా చెప్పొచ్చు. किसका, किसके, किसकी, ఎవరిది అని అడిగేటప్పుడు అన్నమాట హూస్ అనేటువంటి ఇంగ్లీష్ మీనింగ్. यह गाड़ी किसकी है? ఈ వెహికల్ ఎవరిది అని అడుగుతున్నాం. यह गाड़ी किसकी है? ఈ వెహికల్ ఎవరిది? కిస్కీ హే ఎందుకు వచ్చింది ఇక్కడ? గాడి అనేటువంటి స్త్రీలింగ్ కాబట్టి కిస్కీ హే అని చెప్పాం. సో ఇక్కడ గాడి అనేటువంటి స్త్రీలింగ్, దాన్ని బట్టిగా కీ వచ్చింది అనమాట. ఓకే, यह गाड़ी किसकी है? यह गाड़ी मेरी है, यह गाड़ी मेरी है, यह गाड़ी उसकी है, ఈ వెహికల్ అతనిది. సో ఇలా చెప్పొచ్చు అనమాట. సో whose car is this? whose car is this? वह चिट्ठी किसकी है? वह चिट्ठी किसकी है? ఆ లెటర్ ఎవరిది? చిట్టి స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ కీ వచ్చిందనమాట. वह चिट्ठी किसकी है? ఆ లెటర్ ఎవరిది? ఓకే, वह चिट्ठी मेरी है, वह चिट्ठी मेरी है, ఆ లెటర్ నాది, ఆ లెటర్ నాది. किसकी है? मेरी है. वह चिट्ठी किसकी है? मेरी है. नहीं उसकी है, అతనిది. అతనిది ఏం చెప్పాలంటే उसकी है. मेरी है అంటే నాది, ఇలా. यह घड़ी किसकी है? ఈ వాచ్ ఎవరిది? यह घड़ी किसकी है? यह घड़ी किसकी है? यह అంటే అర్థమవుతుంది కదా, రిపీట్ అయింది కదా. यह అంటే ఇది, यह घड़ी, ఈ घड़ी అంటే వాచ్ అన్నమాట. यह घड़ी वह घड़ी, ఈ వాచ్ ఆ వాచ్. यह किताब ఈ బుక్, वह किताब ఆ బుక్. ఓకేనా? यह मेज ఈ టేబుల్, वह मेज ఆ టేబుల్. సో यह घड़ी किसकी है? ఈ వాచ్ ఎవరిది? यह घड़ी उसकी है, यह घड़ी उसकी है, ఈ వాచ్ అతనిది. whose clock is this? whose clock is this? वह फोटो किसकी है? वह फोटो किसकी है? वह फोटो मेरी है, वह फोटो मेरी है, ఆ ఫోటో నాది, वो फोटो मेरी है. whose photo is that? whose photo is that? वह सोफे किसके हैं? वह सोफे किसके हैं? ఇక్కడ సోఫే కిస్కే హే అని వచ్చింది. ఈ వర్డ్ అనేటువంటి సోఫే అనేటువంటిది పుంలింగ్ లో తీసుకున్నారు కాబట్టి, పుంలింగ్ బహువచనంలో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ వహ్ సోఫే కిస్కే హే అని వచ్చింది. సో బహువచనం కాబట్టి హై మీద డాట్ వచ్చింది అనమాట. వహ్ సోఫే కిస్కే హే, ఆ సోఫాలు ఎవరివి? వహ్ సోఫే అన్నారు, సోఫా కాదు సోఫే అన్నారు, అంటే ఇక్కడ బహువచనం అనమాట. సోఫే కిస్కే హే, ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బ్ కూడా హై మీద డాట్ ఉంది, అంటే ఇక్కడ ఇది ప్లూరల్ అనమాట. వహ్ సోఫే కిస్కే హే, వహ్ సోఫే ఉస్కే హే అతనివి, వహ్ సోఫే ఉస్కే హే అతనివి. సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట.
హూస్ సోఫాస్ ఆర్ దోస్? కౌన్సా, కౌన్సీ. సో విచ్ అనేటువంటిది అనమాట. కౌన్సా రంగ్ తుమ్హే పసంద్ హై? ఇక్కడ జనరల్ గా ఇష్టాలు చెప్పేటప్పుడు ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. కౌన్సా రంగ్ తుమ్హే పసంద్ హై? ఏ రంగు నీకు ఇష్టం? తుమ్హే పసంద్ హై. సో విచ్ కలర్ డూ యూ లైక్? ముझे హరా రంగ్ పసంద్ హై. ముझे హరా రంగ్ పసంద్ హై. కౌన్సా రంగ్ అన్నారు కదా, ముझे హరా రంగ్. ముझे ఇక్కడ మై అని చెప్పకూడదు అనమాట. ముझे హరా రంగ్ పసంద్ హై. ఇక్కడ తుమ్మే తీసేసేయండి. కౌన్సా రంగ్ హరా రంగ్. కౌన్సా రంగ్ హరా రంగ్. పసంద్ హై ముझे ఇక్కడ ఒక వర్డ్ యాడ్ చేయాలన్నమాట. కౌన్సా రంగ్ అనగానే ఈ 3 వర్డ్స్ రీప్లేస్ చేసి హరా రంగ్ అని చెప్పాలి. హరా రంగ్ తుమ్హే అని కదా, ముझे హరా రంగ్ ముझे పసంద్ హై. తుమారా కౌన్సా పసందీదా గానా హై? విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్? అంటే నీకు నచ్చినటువంటి నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అనేటువంటిది. मुझे इलयराजा के गाने पसंद है. मुझे इलयराजा के गाने पसंद है. నాకు ఇళయరాజా పాటలు ఫేవరెట్ పాటలు. ఓకే, మేరీ పసందీదా గానే ఇళయరాజా సాంగ్స్ హై. నాకు ఇష్టమైనటువంటి పాటలు ఇళయరాజా సాంగ్స్ అన్నమాట. సో మేరీ పసందీదా గానే ఇళయరాజాకే గానే హై. నాకు నచ్చినటువంటి పాటలు ఇళయరాజాకు సంబంధించినటువంటి పాటలు అన్నమాట. వహా కౌన్సా రాస్తా లేనా హై? విచ్ రూట్ షుడ్ వి టేక్ దేర్? వహా కౌన్సా రాస్తా లేనా హై? అక్కడ ఏ దారి తీసుకోవాలి? విచ్ రోడ్ షుడ్ వి టేక్ దేర్? వహా సీधा जाना है. అక్కడ స్ట్రైట్ గా వెళ్ళాలి. వహా బాయే ఓర్ జానా హై. అక్కడ లెఫ్ట్ వెళ్ళాలి. వహా దాయే ఓర్ జానా హై. అక్కడ రైట్ వెళ్ళాలి. సో ఇలా ఆన్సర్ లో చెప్పొచ్చు అనమాట. కౌన్సీ భాష తుమ్హే ఆతి హై? కౌన్సీ భాష తుమ్హే ఆతి హై? ఏ భాష నీకు వచ్చు? కౌన్సీ భాష తుమ్హే ఆతి హై? విచ్ లాంగ్వేజ్ డూ యు నో? ఏ లాంగ్వేజ్ నీకు వచ్చు? ఓకే, ముझे హిందీ ఆతి హై. నాకు హిందీ వచ్చు. కౌన్సీ భాష తుమ్హే ఆతి హై? ఇక్కడ చూడండి కౌన్సీ అని వచ్చింది. సో భాష అనేటువంటి స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ సి అనేటువంటి తీసుకోవడం జరిగింది. కౌన్సీ భాష తుమ్హే ఆతి హై? నీకే లాంగ్వేజ్ వచ్చు? నాకు తెలుగు భాష వచ్చు. ముझे హిందీ భాష భీ ఆతి హై? నాకు హిందీ కూడా వచ్చు. మే హిందీ భాష బోల్ నహీ సక్తా. నేను హిందీ భాష చెప్పలేను. సో ఈ విధంగా కౌన్సీ భాష తుమ్హే ఆతి హై అంటే నాకు తెలుగు వచ్చు, రాదు, హిందీ వచ్చు, రాదు, ఇలా చెప్పొచ్చు అనమాట. విచ్ లాంగ్వేజ్ డూ యు నో? విచ్ లాంగ్వేజ్ డూ యు నో? तुम्हारी कौन सी किताब पढ़ी जा रही है? विच बुक आर यू रीडिंग? मैं हिंदी किताब पढ़ रहा हूँ. मैं हिंदी किताब पढ़ रहा हूँ. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? తుమారి కౌన్ సి కితాబ్ పढ़ी जा रही है. విచ్ బుక్ ఆర్ యూ రీడింగ్? ఏ బుక్ నువ్వు చదువుతున్నావు? నేనేం చెప్తున్నాను ఆన్సర్? మే హిందీ కితాబ్ పढ़ रहा हूँ. मैं इंग्लिश किताब पढ़ रहा हूँ. मैं భగవద్గీత पढ़ रहा हूँ. సో ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ 6th వన్ కబ్, వెన్, ఎప్పుడు అనేటువంటిది. తుమ్హారా జన్మదిన్ కబ్ హై? నీ బర్త్డే ఎప్పుడు? తుమ్హారా జన్మదిన్ కబ్ హై? కబ్ ఈ ప్లేస్ లో ఆన్సర్ పెట్టాలన్నమాట. తుమ్హారా జన్మదిన్, నీ యొక్క జన్మదినం, నీ బర్త్డే ఎప్పుడు? ఎప్పుడు ఎప్పుడు అనేటువంటిది కబ్. సో వెన్ ఈజ్ యువర్ బర్త్డే? 14 మార్చ్ మేరా జన్మదిన్ హై. 14 మార్చ్ మేరా జన్మదిన్ హై. 14 అంటే 14, మార్చ్ అంటే మార్చ్ మంత్. ఓకే, तो 14 मार्च मेरा जन्मदिन है. कब तुम्हारी छुट्टियां शुरू हो रही हैं? कब ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? तुम्हारी छुट्टियां నీ హాలిడేస్ शुरू हो रही हैं స్టార్ట్ అవుతుంది. when are your holidays starting? तो कब तुम्हारी छुट्टियां शुरू हो रही हैं? మార్చ్ మంత్ से शुरू होगी అంటే మార్చ్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అగలే మహీనే से शुरू होगी నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా చెప్పొచ్చు అనమాట. వే కబ్ ఆయేంగే? వే కబ్ ఆయేంగే? వాళ్ళు ఎప్పుడు వస్తారు. వే కల్ ఆయేంగే? వాళ్ళు రేపు వస్తారు. రేపు వస్తారు అనే దానికి కల్, కల్ అంటే రేపు అనేటువంటిది. నిన్న అన్నా కూడా అదే వర్డ్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఆయేంగే ఉంది కదా, ఫ్యూచర్ టెన్స్ కదా. ఆయేంగే అంటే ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇక్కడ కల్ అనేటువంటిది పెట్టగానే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో వే కల్ ఆయేంగే, వే కల్ ఆయేంగే, వాళ్ళు రేపు వస్తారు. నెక్స్ట్ కహా, వేర్,
कहाँ वेर ఎక్కడ तुम्हारा घर कहाँ है మీ ఇల్లు ఎక్కడ तुम्हारा घर कहाँ है वेर इज యువర్ హౌస్ तो मेरा घर नेल्लूर में है मेरा घर नेल्लूर में है मेरा घर वहां है మా ఇల్లు అక్కడ ఉంది ఇలా చెప్పొచ్చు वहां कहाँ जा रहे हो वहां कहाँ जा रहे हो అక్కడ ఎక్కడికి వెళ్తున్నావు वेर आर यू गोइंग देर वेर आर यू गोइंग देर वहां मैं मंदिर जा रहा हूं वहां मैं मंदिर जा रहा हूं అక్కడ నేను టెంపుల్ కి వెళ్తున్నాను అక్కడ నేను టెంపుల్ కి వెళ్తున్నాను स्कूल कहाँ है स्कूल कहाँ है स्कूल वहां है स्कूल वहां है वेर इज द स्कूल वहां स्कूल है स्कूल कहाँ है स्कूल मंदिर के पास है సో స్కూల్ అనేటువంటిది టెంపుల్ కి దగ్గరలో ఉంది ఇలా చెప్పొచ్చు వేర్ ఇస్ ద స్కూల్ తుమ్ కహా रहते हो तुम कहाँ रहते हो వేర్ డు యు లివ్ నువ్వు ఎక్కడ ఉంటావు मैं नेल्लूर में रहता हूँ मैं बेंगलुरु में रहता हूँ मैं हैदराबाद में रहता हूँ तो ఇలా చెప్పొచ్చు అన్నమాట पार्टी कहाँ हो रहे हैं कहाँ ఎక్కడ पार्टी कहाँ हो रही है पार्टी ఎక్కడ జరుగుతుంది వేర్ ఇస్ ద పార్టీ హ్యాపెనింగ్ వేర్ ఇస్ ద पार्टी हैपनिंग पार्टी हमारे घर में हो रही है पार्टी हमारे घर में हो रही है पार्टी हमारे घर में हो रही है మా ఇంట్లో పార్టీ జరుగుతుంది कहाँ हमारे घर में कहाँ हमारे घर में क्यों why ఎందుకు ఓకే तुम रो क्यों रहे हो నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు why are you crying ఎందుకు ఏడుస్తున్నావు అనేటువంటి క్వశ్చన్ అడిగినప్పుడు तुम रो क्यों रहे हो क्यों రీజన్ అడుగుతున్నారు అన్నమాట why are you crying मुझे एग्जाम में मार्क्स कम आया इसलिए रो रही हूँ या रो रहा हूँ ఓకే నాకు ఎగ్జామ్ లో మార్క్స్ తక్కువ వచ్చింది అందుకని ఏడుస్తున్నాను మేల్ అయితే रो रहा हूँ అదే ఫిమేల్ అయితే रो रही हूँ कैसे कैसे हाउ ఎలా तुम्हें यह सीखने के लिए कैसे लगा तुम्हें यह सीखने के लिए कैसे लगा हाउ डिड यू फाइंड लर्निंग दिस कैसे लगा अच्छा लगा ఇలా చెప్పొచ్చు అన్నమాట कैसे हो तुम कैसे అంటే ఎలా కదా कैसे हो तुम ఎలా ఉన్నావు హౌ ఆర్ యు ఎలా ఉన్నావు హౌ ఆర్ యు నేను బాగున్నాను ఐఎమ్ ఫైన్ అంటాం కదా హౌ ఆర్ యు సో అలాగే ఇక్కడ कैसे हो तुम कैसे हो तुम ఎలా ఉన్నావు ఓకే मैं ठीक हूँ నేను బాగున్నాను आप कैसे पढ़ रहे हैं आप कैसे पढ़ रहे हैं ఎలా कैसे आप कैसे पढ़ रहे हैं मैं अच्छा पढ़ रहा हूँ मैं अच्छा पढ़ रहा हूँ हाउ आर यू स्टडीइंग हाउ आर यू स्टडीइंग यह कैसे हुआ यह कैसे हुआ ఇది ఎలా జరిగింది how did this happen how did this happen कैसे ఎలా ओके यह कैसे हुआ यह अचानक हुआ यह अचानक हुआ all of sudden ఇలా జరిగింది यह अचानक हुआ तुम्हारी परीक्षा कैसी थी how was your exam సో ఏం చెప్పొచ్చు ఇక్కడ मेरी परीक्षा आसान थी आसान అంటే ఇక్కడ ఏంటి ఈజీ అని कैसी थी आसान थी कितना कितनी how much तुम्हारे पास कितना समय है तुम्हारे पास कितना समय है हाउ मच टाइम डू यू हैव हाउ मच टाइम डू यू हैव मेरे पास सिर्फ 1 घंटा समय है నాకు ఓన్లీ 1 అవర్ టైం మిగిలింది ఆ తర్వాత నేను ఊరికి వెళ్ళాలి సంథింగ్ ఏదో ఒక మీనింగ్ లో చెప్పడానికి मेरे पास सिर्फ 1 घंटा समय है నా దగ్గర ఓన్లీ 1 అవర్ టైం ఇంకా మిగిలింది ఇలా చెప్పొచ్చు అన్నమాట आपके पास कितने रुपये हैं आपके पास कितने रुपये हैं कितने ఎంత రూపాయి అంటే మనీ అనేటువంటిది आपके पास कितने रुपये हैं हाउ मच मनी डू यू हैव మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి मेरे पास 10 रुपये हैं 100 रुपये हैं 1000 रुपये हैं 500 हैं 5000 हैं సో ఇలా ఆన్సర్ చెప్పొచ్చు అన్నమాట तुम्हारी कितनी उम्र है तुम्हारी कितनी उम्र है हाउ ओल्ड आर यू అంటే నీ ఏజ్ ఎంత तुम्हारी कितनी उम्र है मैं 16 साल का हूँ నాకు 16 ఇయర్స్ मैं 30 साल का हूँ నేను 30 ఇయర్స్ వాడిని సో ఇలా చెప్పొచ్చు तुमने कितने किताबें पढ़ी हैं तुमने कितने किताबें पढ़ी हैं నువ్వు ఎన్ని బుక్స్ చదివావు how many books have you read how many books have you read मैं 100 किताबें पढ़ चुका हूँ मैंने बहुत किताबें पढ़ी हैं నేను చాలా బుక్స్ చదివాను मैंने बहुत किताबें पढ़ी हैं నేను చాలా బుక్స్ చదివాను ఇక్కడ కితనే అనేటువంటి ప్లేస్ లో హజార్ అని చెప్పొచ్చు బహుత్ అని చెప్పొచ్చు కమ్ అని చెప్పొచ్చు జాదా అని చెప్పొచ్చు సో చూశారు కదా ఈ విధంగా ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ వర్డ్స్ ని ఉపయోగించాలి
సో దీన్ని మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళని క్వెషన్స్ అడగడం, మనం దానికి ఆన్సర్ చెప్పడం కూడా హిందీలో బాగా నేర్చుకోగలుగుతాము. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్.